బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పెద్ది కుటుంబానికి రాజకీయంగా అండగా నిలిచేందుకు ప్రధాన పార్టీలైనటువంటి మరి బీఆర్ఎస్ కాంగ్రెస్లు అయితే వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేటువంటి అంశంపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు జరుగుతుందనేటువంటి వార్తలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు కల్పించే దిశగా ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయనేటువంటి ప్రచారం జోరందుకుంది. ఇటీవల తన భర్త మృతికి బోరు బిల్లుల పెండింగ్ కారణంగా ఎదురైనటువంటి ఆర్థిక మానసికమైనటువంటి ఒత్తిడే కారణమంటూ పెద్ది స్వప్న చేసినటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయాయి. ఈ అంశం రాజకీయంగానూ తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో భారీ స్థాయిలో బోర్లు వేయించినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆ బిల్లుల కోణం ఏదైతే ఉందో ఆ బిల్లుల కోసం అయితే బోరు యజమానులు కూడా ఒత్తిడి తీసుకురావడంతో మరి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యారని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఈ పరిణామాలను రాజకీయంగా విశ్లేషిస్తున్న ప్రధాన పార్టీలు పెద్ది కుటుంబానికి అండగా నిలిస్తే ప్రజల్లో సానుభూతి లభించే అవకాశం ఉందనేటువంటి అంచనాలు వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమైతే దాంతోపాటు ఇక పెద్ది భార్య స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలపైన అంతర్గతంగా చర్చిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పెద్ది కుటుంబాన్ని మరి కోల్పోకూడదన్నటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే పెద్ది భార్యకు ఎమ్మెల్యే టికెట్ పైన కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ను ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడచలేవు. అయితే మరి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలు మరి ప్రచారాలకే అయితే ఈ యొక్క సమాచారం పరిమితమైందని చెప్పాలి. మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయని ఇక అలాంటి ఆర్థికమైన అంటే ఎలాంటి మలుపు తిరుగుతాయని ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతూ ఉంది. ఇక మరి పెద్ది కుటుంబానికి ఏ పార్టీ రాజకీయంగా అండగా నిలుస్తుంది, మరి ఎమ్మెల్యే టికెట్ పైన అధికారికమైనటువంటి నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది అన్నటువంటి విషయాలు అయితే ఆసక్తికరంగా మారిపోయాయి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత కొన్ని రాజకీయ సమీకరణలు మారుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా పెద్ది స్వప్నకు ఇక మరి బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వాలన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ, పెద్ది కుటుంబానికి రాజకీయ అండగా నిలిచేందుకు కూడా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉన్నది. అయితే ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే అంశం పైన కూడా కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జోరందుతుందనే వార్తలు అయితే చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత కూడా ఆయన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు కల్పించే దిశగా ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల తన భర్త మృతికి బోరు బిల్లులు పెండింగ్ కారణంగా ఎదురైన ఆర్థిక మానసిక ఒత్తిడే కారణం అంటూ కూడా పెద్ది స్వప్న చేసినటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ అంశం
రాజకీయంగాను కూడా తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో భారీ స్థాయిలో బోర్లు వేయించినప్పటికీ వాటికి సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి అనే ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో బిల్లుల కోసం బోరు యజమానులు కూడా ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర మనోవేదనకి గురయ్యారనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే ఈ పరిణామాలను రాజకీయంగా విశ్లేషిస్తున్నటువంటి ప్రధాన పార్టీలు కూడా పెద్ది కుటుంబానికి అండగా నిలిస్తే ప్రజల్లో సానుభూతి లభించే అవకాశం ఉందనే అంచనాలు కూడా వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతా ఉన్నది. అయితే ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడంతో పాటు పెద్ది భార్య స్వప్నకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే దాని మీద కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పెద్ది కుటుంబాన్ని కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుందనేది వార్తలు అయితే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే పెద్ది భార్యకు ఎమ్మెల్యే టికెట్ పై కూడా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలు ప్రచారాలకే ఈ సమాచారం పరిమితమవుతుందని తెలుసుకోవచ్చు, కనిపిస్తా ఉన్నది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద కుటుంబానికి ఏ పార్టీ రాజకీయంగా అండగా నిలుస్తుంది, ఎమ్మెల్యే టికెట్ పైన కూడా అధికారిక నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది అన్న దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉన్నది. అయితే పెద్ది మరణం పైన కూడా అంటే తన గుండెపోటు రావడానికి ప్రధాన కారణం కూడా కొన్ని ఒత్తిళ్లకు లోనయ్యాడు. అందులో ఈ బోర్వెల్స్ సంబంధించినటువంటి యజమానుల హస్తం కూడా ఉంది అంటూ కూడా డైరెక్ట్ గా ఆ అంతిమ యాత్రలోనే పెద్ది భార్య స్వప్న మాట్లాడినటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఆ క్లిప్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద కూడా పెద్ది ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నాడో ఆ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి, అదే విధంగా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లకి చెప్పుకొని వాపోయింది పెద్ది స్వప్న అనే దాని మీద కొంత సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో అప్పుడు తన ఆరోగ్యం పరిస్థితి కొంత విషమిస్తుండడంతో కూడా ఆ విషయాన్ని మరి బీఆర్ఎస్ నాయకులు ఇటు కేసీఆర్ కావచ్చు మిగతా నాయకులు కూడా పట్టించుకోలేదు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నది. సో తను అనుమానంతోనే చెప్పినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ క్యాడర్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దాని మీద క్వశ్చన్స్ వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే 2016 పల్లె యాత్రలోనే ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అప్పుడే భారీ బోర్లని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా నీళ్ల కోసం 150కి పైగా కూడా నియోజకవర్గంలో బోర్లు వేపించాడు కేసీఆర్ ఆదేశాల మేరకే అనేది స్పష్టంగా తెలుస్తా ఉన్నది. సో అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే, మరి అప్పుడు ఇవ్వలేకపోయింది. సో దానివల్ల పెద్ది సుదర్శన్ రెడ్డికి మరి రోజు రోజుకి తీవ్రత పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఒత్తిళ్లు. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా అంటే దాదాపు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా సో వాటి బిల్లులు రాకపోవడంతో కూడా ఇటు ఎవరైతే ఈ బోర్వెల్స్ యజమానులు ఉంటారో వారు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ వారికి కూడా కుటుంబ సమస్యలు కావచ్చు, ఆ అప్పులు తీర్చలేక ఆ పెట్టినటువంటి బోర్లు వేయడంలో పెట్టినటువంటి అప్పులకు సంబంధించి కూడా తీర్చలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నట్టుగా వారు చెప్పారు. ప్రధాన మీడియాలో కూడా వారు మాట్లాడినటువంటి నేపథ్యం కూడా చూసాము. బోర్వెల్స్ వారు పలానా పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు ఇంతవరకు కూడా దాదాపు ఇన్ని కోట్లు ఇవ్వాలంటూ కూడా వారు మాట్లాడిన పరిస్థితి. అయితే పెద్ది భార్య చప్న చెప్తున్నటువంటి ఆ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో తో వాళ్ళ ఒత్తిడి వల్లనే చనిపోయాడని దాని మీద కూడా మరి దానితో మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఇక్కడ కూడా స్పందించలేదు. సో మరి ఇటు కాంగ్రెస్ పార్టీ దాని మీద కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాని మీద కొంత ఆరా తీసే అవసరం ఉంటుంది, ఆరా తీసే పరిస్థితులు ఉంటాయని దాని కూడా తెలుస్తా ఉన్నది. సో ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఈ పెద్ద కుటుంబానికి కూడా ఆసరగా అండగా ఉంటుందనే దాని మీద కూడా వినిపిస్తా ఉంది. నేడు ముఖ్యమంత్రి కూడా పరామర్శించడానికి వెళ్తాడు అనడానికి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే రాదా, రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఏర్పడినటువంటి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతూ వస్తూ ఉన్నాయి. అసలు నిజంగానే ఆయన మరణం తర్వాత ఎలాంటి మలుపులు తిరుగుతాయి, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడతాయి అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారిపోతుంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ ఇవన్నీ కూడా పెద్ది కుటుంబానికి అండగా నిలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ దాని వెనకాన ఖచ్చితమైనటువంటి రాజకీయ స్వార్థం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఆ తర్వాత అంటే పెద్ది స్వప్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇరు పార్టీలలో కూడా ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఈ పరిణామాల మధ్య
పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న ఎవరి సైటు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి నియోజకవర్గ స్థాయిలో ప్రజల సానుభూతి ఏ పార్టీ వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉంది? వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ప్రధానంగా ఆమె నెక్స్ట్ వేసేటువంటి స్టెప్ అయితే డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. మరి పెద్ది కుటుంబంలోనికి అంటే పెద్ది కుటుంబానికి ఏ పార్టీ రాజకీయంగా అండగా నిలుస్తుంది, ఎమ్మెల్యే టికెట్ పైన అధికారిక నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది అన్నటువంటి ఇట్లాంటి విషయాలు మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగానే మారాయని చెప్పుకోవాలి.